అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో 4 రకాల రోటి పచ్చళ్ళ రెసిపీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకదాని మించి ఒకటి ఉంటాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. పచ్చడి తయారు చేసుకుంటే చాలు, ఇక వేరే కూరతో కూడా పని లేదనమాట. అన్నం మొత్తం ఇవే పచ్చళ్ళతో లాగించేయచ్చు. అంత రుచికరంగా ఉంటాయి. తప్పకుండా మీరు ఇంట్లో ట్రై చేయండి. మరి ఇక అస్సలు ఆలస్యం చేయకుండా ఈ రోటి పచ్చళ్ళ రెసిపీస్ని ఒకదాని తర్వాత ఒకటి చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి. అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళు వేసి దోరగా లో ఫ్లేమ్లో మాత్రమే నిదానంగా వేయించుకోవాలి. గింజ లోపల వరకు వేగాలండి. పైన వేయించేసి పక్కకు తీసేయొద్దు. ఈ వేరుశనగ గుళ్ళు అనేవి చక్కగా వేగిపోయాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా నువ్వులు కూడా వేసుకుని జస్ట్ చిటపట అయ్యేంత వరకు ఒకసారి కలుపుకుని స్టవ్ ఆపేసేసి వీటన్నిటిని కూడా పక్కకు తీసేసేయండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. ఇందులో 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేయండి. జీలకర్ర చిటపటలాడిన తర్వాత పచ్చడి కారానికి తగ్గట్టుగా 10 నుండి 15 పచ్చిమిర్చిని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి. నెక్స్ట్ మీడియం సైజులో ఉండే టమాటాలు 2 తీసుకుని వాటిని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మధ్యలో కదుపుతూ ఈ టమాటా ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించండి. మూత పెట్టుకుని మగ్గించుకోండి. టమాటాలు అనేవి పూర్తిగా ఇందులో ఉండే వాటర్ ఎగిరిపోయేంత వరకు మగ్గించకూడదు. జస్ట్ టమాటా సాఫ్ట్ అయితే సరిపోతుంది. సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా పచ్చిమిర్చి టమాటాలు మగ్గిపోయాక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని ఇందులో వేసేసేయండి. అలాగే 4 నుంచి 5 వెల్లుల్లిపాయల్ని కూడా వేసి వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకుని ఆ తర్వాత స్టవ్ ఆపి పక్కకు దించుకోండి. ఈ టమాటాలు పచ్చిమిర్చి అన్నీ కూడా పూర్తిగా చల్లారిపోవాలి. అన్నీ చల్లారిపోయాక మిక్సీ జార్ తీసుకోండి. ఫస్ట్ మిక్సీ జార్లో మనం వేయించుకున్న పల్లీలు అలాగే నువ్వుల్ని కూడా వేసి ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత మనం మగ్గించుకున్న టమాటా అలాగే పచ్చిమిర్చి కూడా వేసి కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే దోసకాయని తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నేను దోసకాయ గింజలతో సహా తీసేసుకుంటున్నాను. మీకు గింజలు ఇష్టం లేదు అనుకుంటే గింజల్ని పక్కకు తీసేసేయచ్చు. బట్ గింజలు చేదు లేకుండా ఉంటే కంపల్సరీగా వేసుకోవడానికి ట్రై చేయండి. గింజలు వేస్తేనే రుచి అలాగే గుజ్జు కూడా బాగా వస్తుందన్నమాట. దోసకాయ ముక్కల్ని వీలైనంత సన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్లోంచి సగం ముక్కల్ని మిక్సీ జార్లో వేసి కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న మిగిలిన దోసకాయ ముక్కల్ని కూడా వేసేసేయాలి. అలాగే ఒక 1/2 ఉల్లిపాయని ఇలా కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా ఇందులో వేసేసి అంతా కూడా బాగా కలిపేసేయండి. దోసకాయ పచ్చడి తినేటప్పుడు ఇలా ముక్కలుగా మధ్యలో తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. పచ్చడి అంతా ఊరిన తర్వాత మీరు కావాలి అంటే ఈ మొత్తాన్ని కూడా ఒక్కసారి మిక్సీ జార్లోకి వేసుకుని ఒక చిన్న పల్స్ ఇస్తే సరిపోతుందన్నమాట. మొత్తం కచ్చపచ్చాక పచ్చడి అయితే ఈ కన్సిస్టెన్సీలో రెడీ అయిపోతుంది. సో ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెలోకి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, దంచిన వెల్లుల్లి, కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి అలాగే లైట్గా ఇంగువ కూడా వేసేసి తాలింపు పెట్టుకుని ఈ తాలింపుని ఈ పచ్చళ్ళలోకి వేసేసుకుని బాగా కలిపేసుకుంటే కమ్మగా టేస్టీగా ఉండే దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. అంతే, చాలా సింపుల్ ఈ దోసకాయ పచ్చడి చేసుకోవటం. ఫస్ట్ స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. అందులోకి 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో ఫస్ట్ పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళు వేసి దోరగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 12 దాకా పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి సైజుని బట్టి కారాన్ని బట్టి 10 నుంచి 15 దాకా వేసుకోవచ్చండి. అంటే నేను ఇక్కడ 300 గ్రాముల టమాటాలతో పచ్చడి చేస్తున్నాను. సో ఆ క్వాంటిటీకి ఒక 50 గ్రామ్స్ దాకా పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. రోటి పచ్చడి ఏదైనా సరే అందులో కారం అనేది ఎక్కువగా ఉండాలండి. కారం లేకపోతే పచ్చడి అంత రుచిగా అనిపించదు. సో అందుకని కారం చూసుకుని వేసుకోండి. ఈ పచ్చిమిర్చిని నూనెలో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి అనేది కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి 250 నుంచి 300 గ్రాముల దాకా టమాటాలు వేసుకోండి. ఇలా పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అన్నిటినీ బాగా కలిపాక మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి టమాటా ముక్కలన్నీ కూడా మగ్గేంత వరకు ఒక 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇవి పూర్తిగా డ్రై అయిపోకూడదండి. టమాటాల్లో గుజ్జు ఉండాలి అండ్ ఇలా ముక్క అనేది మెత్తబడాలన్నమాట. సో ఇలా టమాటాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును వేయండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. టమాటాలు కూడా మనం ఎక్కువ వేసాం కదా.
అలాగే కొద్దిగా కల్లుప్పుని కూడా వేసేసేయండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి పక్కకు దించేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 లేదా 3 వెల్లుల్లిపాయలు వేసుకోండి. అలాగే 2 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చిలోంచి పచ్చిమిర్చి మాత్రమే తీసి మిక్సీ జార్లో వేసుకోండి. ఫస్ట్ వీటిని ఇలా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మిగిలిన టమాటా గుజ్జును కూడా వేసేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. రోల్ ఉంటే ఇంకా బెస్ట్, రోట్లో అయినా దంచుకోవచ్చు. సో ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరిగా ఒక 2-3 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసేసి జస్ట్ ఒక పల్స్ ఇవ్వండి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఫస్ట్ స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల దాకా వేరుశనగ గుళ్ళు వేసి దోరగా వేయించాలి. ఇలా నిదానంగా వేయించుకున్న తర్వాత ఈ వేరుశనగ గుళ్ళని పక్కకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక 15 దాకా పచ్చిమిరపకాయల్ని ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉన్నట్లయితే 12 దాకా పచ్చిమిరపకాయలు పడతాయి. ఈ పచ్చిమిర్చిని కూడా సన్నటి సెగ మీద వేయించేసేయండి. వేయించుకున్న పచ్చిమిర్చిని పక్కకి తీసి పెట్టుకోండి. మళ్ళీ కడాయిలోకి కాస్త ఆయిల్ వేసుకుని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టీ స్పూన్ దాకా ధనియాలు వేసి కొద్దిగా వేయించండి. దినుసులు కాస్త వేగిన తర్వాత ఇందులోనే 1/2 కేజీ దాకా దొండకాయల్ని ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 3 టమాటాలు తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసేసేయండి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ దొండకాయల్ని టమాటాలని కూడా మూత పెట్టుకుంటూ మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి. దొండకాయ చక్కగా వేగిపోవాలి, టమాటా మెత్తగా మగ్గిపోవాలి. ఒక 15 నిమిషాల పాటు మగ్గిస్తే సరిపోతుందండి. దొండకాయలు మగ్గిపోతాయి, టమాటా కూడా సాఫ్ట్గా అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి కడాయిని పక్కకు దించుకుని వీటిని పూర్తిగా చల్లారిపోనివ్వండి. ఇప్పుడు రోట్లో కానీ లేదా మిక్సీ జార్ కానీ తీసుకుని ఫస్ట్ వేరుశనగ గుళ్ళు వేయించుకున్నాం కదా, సో వాటిని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి. తర్వాత 4 వెల్లుల్లిపాయలు, అలాగే వేయించుకుని పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసేయండి. వీటిని కాస్త కోర్స్గా గ్రైండ్ చేయండి. ఆ తర్వాత మనం మగ్గించుకుని పక్కన పెట్టుకున్న దొండకాయలు, టమాటాలని కూడా వేసేసి రోట్లో దంచినట్టుగా గ్రైండ్ చేసుకోండి. చివరిగా ఇందులోకి చిన్న సైజు పచ్చి ఉల్లిపాయని తీసుకుని ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. అలాగే కొత్తిమీర కూడా కాస్త వేసేసి పల్స్ మోడ్లో 2-3 పల్సులు ఇస్తే కనుక దొండకాయ పచ్చడి ఈ విధంగా తయారైపోతుందన్నమాట. ఇలా దొండకాయ పచ్చడిని డైరెక్ట్గా మీరు అన్నంలోకి కలుపుకుని తినేసేయచ్చు. లేదా తాలింపు పెట్టుకోవాలనుకునే వాళ్ళు ఈ విధంగా ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా నూనెని కడాయిలో వేసుకుని అందులోకి తాలింపు గింజలు వేయండి. మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి తాలింపుని కాస్త వేయించాలి. తాలింపు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని వేసి ఒక 2 నిమిషాల పాటు సన్నటి సెగ మీద కుక్ చేయండి. చివరిగా కాస్త కొత్తిమీరని వేసేసి కలిపేసేసి స్టవ్ ఆపి పక్కకి దించేసేయండి. అంతే, నోరూరించే దొండకాయ పచ్చడి నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ కానీ కడాయి కానీ పెట్టుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 5-6 బెండకాయలు తీసుకుని వాటికి ఎండ్స్ అనేవి కట్ చేసేసేయండి. చివర్లో కట్ చేసేసి ఒక్కొక్క బెండకాయని 2 లేదా 3 పీసెస్ కింద ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెండకాయలను వేయించండి. ఇందులో ఉండే జిగురు కాస్త పోయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు కూడా వేసేసి పసుపుతో పాటుగా బెండకాయల్ని కాస్త మగ్గించుకోవాలి. ఇలా బెండకాయలు అనేవి చక్కగా వేగి ఇందులో ఉండే చెమ్మదనం అంతా పోయి బాగా కుక్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి చిన్నవైతే 3 టమాటాలు, పెద్దవైతే 2 టమాటాలు తీసుకుని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే పచ్చడి కారానికి తగ్గట్టుగా 10 నుంచి 12 పచ్చిమిర్చి వేసుకోండి. మనం ఆయిల్లో మగ్గించే పని అయితే పచ్చిమిర్చి కాస్త ఎక్కువ తీసుకోవాలి. అంటే జనరల్గా ఈ క్వాంటిటీకి ఒక 15 పచ్చిమిరపకాయలు దాకా పడతాయి. అదే మనం వాటర్లో ఉడికించినట్లయితే పచ్చిమిర్చి క్వాంటిటీ తగ్గించుకోవాలండి, కారం ఎక్కువ ఉంటుందన్నమాట. బాయిలింగ్ ప్రాసెస్లో చేస్తున్నాం కాబట్టి నేను ఒక 12 దాకా పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసేసి వేసేస్తున్నాను. ఇందులోనే 1/3 కప్ దాకా నీళ్లు వేయండి. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసేసి మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఈ కూరగాయ ముక్కల్ని ఉడికించుకోవాలి. టమాటాలు మెత్తబడి పచ్చిమిర్చి చక్కగా ఉడికి ఇందులో ఉండే నీరు కాస్త ఎగిరిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ ప్యాన్ని పక్కకు దించుకుని పూర్తిగా చల్లారనివ్వండి. తర్వాత రోట్లోకి రుచికి సరిపడా కల్లుప్పు వేసుకోండి. అలాగే 3 లేదా 4 వెల్లుల్లిపాయలు కూడా వేసి కాస్త దంచుకోండి. ఇందులోనే ఒక మీడియం సైజ్ పచ్చి ఉల్లిపాయని తీసుకుని కాస్త కచ్చపచ్చ దంచండి. ఉల్లిపాయని పూర్తిగా దంచాల్సిన పని లేదండి. కాస్త నలిపిన తర్వాత మనం మగ్గించుకున్న టమాటా, పచ్చిమిర్చి, చింతపండుని ఇందులో వేసేసి పచ్చడిని రుబ్బుకోవాలి. ఈ పచ్చడిలోకి ఉల్లిపాయ మెత్తగా నలిగిపోకూడదండి, ముక్కలుగా
వక్కలు వక్కల కింద ఉండాలన్నమాట. అప్పుడే ఈ పచ్చడి రుచి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసి ఈ రోట్లోకి మనం మగ్గించుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసి కాస్త కోర్స్గా దంచుకోండి. బెండకాయ ఈ విధంగా నలిగిన తర్వాత మనం పక్కకు తీసుకున్న టమాటా ఉల్లిపాయ ముద్దని కూడా ఇందులో వేసేసి బాగా కలిపేసేయండి. ఉప్పు సరిపోకపోతే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. పచ్చడిని గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి బాగా కలిపేసుకోండి. ఈ పచ్చడికి ఎక్స్ట్రా తాలింపు పెట్టాల్సిన అవసరం లేదండి. ఇదే విధంగా నెయ్యితో పాటుగా వేడి అన్నంతో తినేసేయచ్చు. చపాతీతో కూడా ఈ పచ్చడి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో మనకి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. అదే మీరు మిక్సీ జార్లో వేసే పని అయితే ఫస్ట్ మీరు ఉప్పు, వెల్లుల్లి, టమాటా, చింతపండు, పచ్చిమిర్చిని వేసి గ్రైండ్ చేసుకోండి. ఆ తర్వాత బెండకాయని వేసి కొంచెం కోర్స్గా బ్లెండ్ చేసుకున్న తర్వాత చివరిగా ఉల్లిపాయను వేసి పల్స్ మోడ్లో 2-3 పల్సులు ఇస్తే పచ్చడి రోట్లో దంచుకున్నట్టే రెడీ అయిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే బెండకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. అయితే ఇందులో పచ్చి ఉల్లిపాయ వేసాం కాబట్టి ఒక్కరోజుకి మాత్రమే ఈ పచ్చడిని వాడుకోగలం. బట్ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. డెఫినెట్గా ఈ రోటి పచ్చడిని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.